హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మేము రాయగడ శ్రీ మజ్జిగౌరమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామండి. శ్రీకాకుళం నుంచి బయలుదేరాము. శ్రీకాకుళం నుంచి రాయగడకి 137 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారులో బయలుదేరాము. ఏదైనా ఓన్ వెహికల్ ఉంటే శ్రీకాకుళం నుంచి రాయగడ వెళ్ళటానికి ఒక 3.5 గంటల సమయం పడుతుంది. కాకపోతే రోడ్లు కొంచెం బాగోవు అక్కడక్కడ, అందువల్ల కొంచెం మెల్లగా వెళ్ళాలి కాబట్టి ఒక 4 గంటలు అయితే పట్టొచ్చు. అయితే దారి పొడుగున మంచి మంచి పొలాలు, ఇంకా మంచి మంచి ల్యాండ్స్కేప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. హ్యాపీగా అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నాగావళి నది అండి. ఇది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఇంకా ఒరిస్సా వరకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒరిస్సాకి బార్డర్లో ఉన్నాము. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు దాటి నుంచి మనకి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ రాస్తుంది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా వెల్కమ్స్ యూ అని. ఇక్కడ నుంచి మనం ఒరిస్సాలోకి ఎంటర్ అవుతున్నట్టు అనమాట. ఇప్పుడు మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఆ బ్రిడ్జికి ఇంకా దేవాలయానికి ఒక సంబంధం ఉంది. దేవాలయం యొక్క హిస్టరీని తెలుసుకునేటప్పుడు మనకి ఈ బ్రిడ్జి గురించి అర్థమవుతుందన్నమాట. అయితే ఈ దేవాలయం ఏ విధంగా నిర్మితమైందో తెలుసుకుందాము. 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ రాయగడలో ఒక కోట నిర్మించుకున్నారు. ఆ రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. అందువల్ల మజ్జిగర్యాని అని పేరు వచ్చింది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండటం వల్ల మజ్జిగర్యాని కాస్త మజ్జిగౌరమ్మ అని పిలవటం అయితే మొదలుపెట్టారు. అయితే 1538లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రితుఫ్ ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవుని హతమార్చారు. ఆయన చనిపోయాక ఇక్కడ ఈ కోట యొక్క ఆలనా పాలన, ఇంకా అమ్మవారి యొక్క ఆలనా పాలన చూసే వాళ్ళే లేరు. ఇలా చాలా కాలం గడిచింది. ఇంకా అక్కడ దేవాలయం అంతా కనుమరుగైపోయాయి. తర్వాత 1930లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ వేయడం ఆరంభించారు. అందులో భాగంగానే రాయగడ మజ్జిగౌరమ్మ గుడి వద్ద జంజావతి నది పైన వంతెన వేసేటప్పుడు వంతెన కూలిపోయింది. అప్పుడు అక్కడ నిర్మాణంలో భాగంగా ఉన్న ఒక ఇంగ్లీష్ గుత్తేదారు యొక్క కళ్ళలోకి అమ్మవారు కనబడి, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నాకు దేవాలయం కట్టిస్తేనే ఈ బ్రిడ్జ్ అయితే నిలబడుతుంది అని అమ్మవారు చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఇక్కడ టెంపుల్ని నిర్మించారనమాట. అప్పుడు వంతెన తొందరగానే నిర్మాణం పూర్తయి అది నిలబడిందనమాట. అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి చాలామంది మంగళవారం, ఆదివారం వస్తూ ఉంటారండి. అప్పుడు చాలా జనాలు ఉంటారు. అసలు లైన్ ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడే అందరూ వంటలు చేసుకొని తిని అమ్మవారిని దర్శించుకొని వెళ్తారనమాట. అయితే మేము వెళ్ళింది సోమవారం. చూసారు ఎంత ఖాళీగా ఉందో. సోమవారం అయితే ఈ విధంగా ఉంటుందండి. అంటే ఇంకా ఎప్పుడైనా మొక్కులు గట్ట ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా మంగళవారం వస్తారు. కానీ మాకు కుదరక మేము సోమవారం అయితే వచ్చాము. ఇదంతా గుడి బయట భాగం అనమాట. ఇక్కడ అంతా షాప్స్ గట్ట ఉంటాయి. మనకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుంది. చాలామంది ఇలా కోళ్ళు అన్నీ కొనుక్కొని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు. అవి కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట.
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గుర్రము 5 క్వింటాళ్ళ ఇత్తడితో తయారు చేసిందంట. ఈ గుర్రం పైన అమ్మవారు రాత్రిపూట ఎక్కి నగరం అంతా సంచరిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకము. ఇక్కడ అమ్మవారికి ముడుపులు అవి కట్టుకోవచ్చు. ఏవైనా కోరుకుంటే అవి నెరవేరితే మళ్ళీ అమ్మవారి దర్శనానికి రావాలంట. ఇక్కడ చెట్టుకి అందరూ ఈ విధంగా ముడుపులు కట్టుకుంటారనమాట. ఇక్కడేమో అమ్మవారి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. మనం కెమెరా లోపలికి అలౌ చేయరు, మనం అక్కడ వీడియో తీయడం అయితే కుదరదు. ఇక్కడ నుంచి అమ్మవారు గుడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అమ్మవారు రూప్ చూసారా, ఇంచుమించు అమ్మవారు అలాగే ఉంటారు. ఈ వెనకాల సతీ కుంత ఉంది. అది ఏంటంటే రాజా విశ్వనాథ్ దేవ్ గారు చనిపోయిన తర్వాత ఆయన 108 మంది భార్యలు అగ్నిలో వాళ్ళ ప్రాణాలని అర్పించారనమాట. వాళ్ళకి సంబంధించిన సతీకుందం అయితే అమ్మవారు వెనకట్లో ఉన్నది. చాలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే రాళ్ళతో ఒక పూజ ఉంటుంది, రాళ్ళ పూజ ఉంటుంది. తర్వాత అగ్నిలో నడుస్తారు కదా, అలాంటి సాంప్రదాయాలు కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. తెలుసుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి. అయితే మా యొక్క దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హ్యాపీగా ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇదేనండి ఈ వీడియోలో ఉన్న సంగతులు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.